ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రార్థన మార్తా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన అనంతరము కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధ మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన నిన్ను స్తుతించుటకు గణపరచుటకు నాయన మాకిచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా నీ దాసుని నిలవబెట్టుకుని తండ్రి అయా మాట్లాడబోచుండగా తండ్రి నాయన నీవే ఆ బిడ్డతో ఉండి మాట్లాడమని తండ్రి, ఆ బిడ్డకి నీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. అయా వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి ఇంకా రావాల్సిన బిడ్డలు నీ సన్నిధికి నడిపించండి తండ్రి. అయా ఉదయకాలపు దీవంతో నింపమని ప్రతి కుటుంబంలో నువ్వే ఉండి తోడుగా ఉండమని కొద్ది స్థితి ఆరాధన నీ పాదాల సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, శక్తి కలిగిన నామంలో, పరిశుద్ధం కలిగిన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుకుంటూ పొందుకుంటున్నాము పరమ తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని చక్కగా మనం అందరం ప్రతి ఉదయకాల సమయంలో కూడా మరి 5 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు చక్కగా దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈరోజు 19వ రోజు కదా, 19వ రోజు, ఈరోజు 19వ రోజు నుంచి మనము దేవుని సన్నిధిలో ప్రతిరోజు గడుపుతున్నాం. ప్రియారా, మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే మరియా హృదయమును బ్రద్దలు చేసిన సుమియోను వీడుకోలు సందేశం అని పెట్టుకోండి. మరియా హృదయమును బ్రద్దలు చేసిన సుమియోను వీడుకోలు సందేశం. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి ఆ సందర్భం ఎక్కడుందో నేను చెప్తాను. ముందుగా కొన్ని విషయాలు మనం విందాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సమయం అప్పటికే ఆ మహానుభావుడు పుట్టి కేవలం ఒక 8 రోజులు మాత్రమే అయింది. అయితే అలా 8 దినాలు వయసులో ఉన్న ఆ శిశువుగా ఉన్న యేసుక్రీస్తు వారిని తల్లి అయినటువంటి మరియమ్మ, తండ్రి అయినటువంటి యోసేపు గారు ఇద్దరు కూడా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి తీసుకొని వెళుతున్నారు. తొలిచూలి పుట్టినటువంటి బిడ్డని దేవునికి ప్రతిష్ఠ చేయడానికి యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళారనమాట. తీసుకొని వెళుతున్నప్పుడు నిన్నటి ఉదయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. యెరూషలేమునికి యేసు ప్రభువుని తీసుకెళ్ళిపోయి ఏం చేశారంట? మొదటిగా సున్నతి చేయించారు. రెండవదిగా ఏం చేశారు? దూత కలలో కనిపించి ఏ పేరైతే పెడతావు అని చెప్పిందో ఆ పేరు పెట్టాడు. మూడవది శుద్ధి దినములు చక్కగా మరియమ్మ గారు ఆచరించేశారు. ఇక 4వది తనకు తొలిచూలు పుట్టినటువంటి మగబిడ్డని దేవునికి ప్రతిష్ఠించారు. ఇక 5వది మనం అక్కడ చూసినప్పుడు వారు దేవునికి బలి ఇవ్వడం అనేది మనం చూసాం. అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు 8 దినాల బిడ్డగా ఉన్నప్పుడు యెరూషలేముకు తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసినట్టుగా మనం నేను చూసుకున్నాం కదా. ఒకసారి ఆ సందర్భాన్ని చదువుదాం. తీయని అందరూ లూకాసు సువార్త 2వ అధ్యాయము 21 నుంచి 24 వచ్చిన వరకు చదువుదాం. 21 నుంచి 24 వచ్చిన వరకు కంటిన్యూషన్గా చదువుదాం. చూడండి, చదువమ్మ త్వరగా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు అనగా యోసేపు మరియములు మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు
ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. అనగా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయములోనికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని వారలారా, కింద కంటిన్యూషన్గా చదువుదాం చూడండి. ఇప్పుడు అయితే 25వ వచనం, యెరూషలేమునందు సుమియోనను ఒక మనుషుడు ఉన్నాడంట. ఎక్కడంట? యెరూషలేములో సుమియోను అనే ఒక మనుషుడు ఉన్నాడంట ప్రియులారా. ఆయన పేరేంటి చెప్పండి? సుమియోను అనే పేరుకి మీనింగ్ ఏంటంటే ప్రియులారా, సుమియోను అనే పేరుకి అర్థం ఏంటంటే వినుట అని అర్థం అనమాట. సుమియోను అనే ఈయన పేరుకి అర్థం ఏంటంటే వినుట. యెరూషలేములోనికి ఎప్పుడైతే ఈ మరియమ్మ తల్లి, యోసేపు గారు పుట్టినటువంటి పసిబాలుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రియులారా 8వ దినము రోజునే యెరూషలేములో ఉన్న దేవాలయానికి తీసుకెళ్ళి వారు చేయవలసినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఆ యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత యెరూషలేములో సుమియోన్ అనే ఒక మనుషుడు ఉన్నాడంట. సుమియోన్ అనే ఒక మనుష్యుడు అన్నాడు. యెరూషలేములో ఎంతమంది ఉంటారు? వాస్తవం చెప్పండి, యెరూషలేములో ఎంతమంది ఉంటారు? అది ఒక మహాపట్టణం. అది ఆ మహాపట్టణంలో చాలామంది ప్రజలు ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయించేటప్పుడు యెరూషలేము అనేటటువంటి ఆ పట్టణంలో ఒక మనుష్యుడు అన్నాడు. ఇక్కడ ఇదేంటి, యెరూషలేములో ఎందరో ప్రజలు ఉంటారు కదా, కానీ దేవుడు ఏంటి యెరూషలేములో సుమియోను అనే ఒక మనుష్యుడు అన్నాడు అంటే ప్రియులారా, సుమియోను గురించి దేవుడు అలా ఎందుకు అన్నాడని మనం ఆలోచన చేసినప్పుడు కంటిన్యూషన్గా చదువుదాం చూడండి. యెరూషలేమునందు సుమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిపరుడు, అతడు నీతిమంతుడును 1, 2 భక్తిపరుడునై ఉండి అన్నాడు. చూడండి, దేవుడు యెరూషలేములో సుమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను అని అన్నాడు అని అంటే దేవుడు ఊరకనే అనలా. ఎందరో ప్రజలు ఉన్నారు యెరూషలేము అనే మహాపట్టణంలో, ఎందరో మనుషులు ఉన్నప్పుడు కూడా సుమియోను అనే యెరూషలేమునందు సుమియోను అనే మనుష్యుడు ఒకడు ఉండెను అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ అంటే ఆయన క్యారెక్టర్ ఎలా ఉందని, ఆయన లక్షణం ఎలా ఉందని మనం చూసినప్పుడు మొదటిగా సుమియోన్ అనే ఈ వ్యక్తి నీతిపరుడుగా ఉన్నాడంటమ్మా. ఎలా ఉన్నాడు? నీతిపరుడుగా ఉన్నాడు. రెండవది, సుమియోనులో ఉన్న ఒక మంచి గుణం ఏంటయ్యా అంటే అతడు భక్తిపరుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనిలో ఉన్నటువంటి ఆ నీతిని చూశాడు, అతనిలో ఉన్నటువంటి ఆ భక్తిని కూడా చూశాడనమాట. ఇంకా అంతేకాదు, కానీ ఇంకా మనం చదివినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు వారిలో ఇతను కూడా ఒకడు. ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టు వారిలో ఇతను కూడా ఒకడనమాట. అంటే ఇశ్రాయేలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు చెప్తాను ఇప్పుడు మీకు, చాలా జాగ్రత్తగా వినండి. ఇక తర్వాత పరిశుద్ధాత్మ అతని మీద కూడా ఉందంట. ఇంకొక విషయం ఏంటంటే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉందంట ఆయనకి. యేసుక్రీస్తు ఆయన పుట్టినంత వరకు ఆయన బ్రతికే ఉంటాడు. ఆయన పుట్టిన తర్వాత ఆయనను చూసి చనిపోతాడంట. అబ్బా, ఎంత ధన్యత కదా ఆయనకి. యేసుక్రీస్తు పుట్టేంత వరకు సజీవుడిగా ఉంటాడు, ఎంత వృద్ధాప్యమైనా సరే. ఆయన పుట్టిన తర్వాత కన్నులారా ఆయన చూసి చనిపోతాడని పరిశుద్ధాత్మ చేత ఇతని గురించి చెప్పబడడం మనం చూస్తున్నాం. కాబట్టి యెరూషలేములో సుమియోన్ అనే ఒక మనుష్యుడు ఉండెను అని అన్నాడంటే దేవుడు ఎవరిని కూడా అలా గుర్తించడు. ఇతడు యెరూషలేములో అంతమంది జనాంగం ఉన్నప్పుడు కూడా ఈ వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి పర్సన్ అనమాట. ఇతడు దేవుని వలన గుర్తింపు పొందినవాడు, దేవుని దృష్టిలో ఉన్నవాడు, దేవుని కనుచూపులో ఉన్నటువంటి వ్యక్తినా. ఎందుకంటే ప్రియులారా, అంతమంది జనాంగం ఉన్నప్పటికి కూడా ఇతడు ఎలా ఉన్నాడని దేవుడు చూశాడు. ఇతడు నీతిమంతుడుగా ఉన్నాడు. 2, ఇతడు భక్తిపరుడుగా ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు 3, ఆయన ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. 4వది మనం చూసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ కూడా అతని మీద ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుడు కూడా ఎందరు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మనసు, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన ఎవరి మీద ఉంటుందయ్యా అంటే ఎవరైతే నీతిగా బ్రతుకుతున్నారో వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తారో ఆ నీతిమంతుల ప్రార్థన వినడానికే దేవుని చెవులు ఉంటాయంట. ఎవరైతే భక్తిపరులుగా ఉంటారో దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క ఆలోచన తప్పనిసరిగా వారి మీద ఉంటుంది కదా. యెషయా గారికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. రాజుగా వారిని అభిషేకించడానికి ఆ 7 మంది పిల్లలు పనికి రాలేదు.
ఎనిమిదో వాడు ఎక్కడున్నాడు? ఎక్కడో అరణ్యంలో ఊరికి వెలుపుట సూడి గొర్రెలను మేపుకుంటూ, పాడి గొర్రెలను మేపుకుంటూ ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎవరు? సమూయేలు యెషయా గారిని అడిగినప్పుడు ఎవడో ఒకడు ఉన్నాడులే, బొడ్డోడు, వాడు అరణ్యంలో ఉన్నాడు, వాడు ఎందుకు, ఇక్కడ ఉన్న వాళ్ళని చూసుకో అన్నాడు. అప్పుడు దేవుడు మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడో అరణ్యములో ఉన్నటువంటి ఆ దావీదు గారి మీదకి దేవుని దృష్టి పోయింది. దావీదు గారి మీదకి దేవుని ఆలోచన పోయింది. ఇదిగో దావీదును నేను కనుగొంటిని అంటాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుష్యుడు ఉన్నాడు అని అంటే అతడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఎందరో ఉండొచ్చు, ఈరోజు సంఘంలో మనం ఎంతమంది ఉన్నాం, కానీ దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో ఉండేవాళ్ళు వేరుగా ఉంటారు. దేవుని యొక్క ఆలోచనలో దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు ప్రియులారా. అంతమంది మనుషులు కూడా ఇతడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒక నీతిమంతుడు అన్నాడు, రెండోది భక్తిపరుడు అన్నాడు. నీతిమంతుడు అని ఎప్పుడంటాం మనం? చెప్పండి. ఎవరినైనా నీతిమంతులు అనాలంటే మనం ఎప్పుడంటాం వారిని నీతిమంతులని? చెప్పాలి. నీతిగా బ్రతికినప్పుడు నీతిమంతులండి. ఎవరికి అన్యాయం చేయరు, ఎవరిని మోసం చేయరు, ఎవరిది దోసుకోరు, చాలా నీతిగా బ్రతుకుతారు అని అంటారు కదా. మరి భక్తిపరుడు అంటే ఇక మీకు తెలుసు, భక్తిగా బ్రతికేవాడిని భక్తిపరులు అంటారు. కాబట్టి ఈ సిమియోను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఈ సిమియోను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడయ్యా అంటే నీతిమంతుడుగా ఉన్నాడు, రెండు భక్తిపరుడుగా కనపడుతున్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడంట. ఇశ్రాయేలీయులు ఎవరి కోసం కనిపెడుతున్నారంటే మెస్సయ్య కొరకు, అంటే రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు కనిపెడుతున్నారు వాళ్ళు. మెస్సయ్య అంటే రక్షకుడు, లేదా మెస్సయ్య అంటే అభిషిక్తుడు అని అర్థం వస్తుంది అనమాట. అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మా కొరకు పుడతాడు, రక్షకుడు మా కొరకు పుడతాడు, ఈ రోమా చక్రవర్తుల అధికారం కింద మేము నలిగిపోతున్నాం, మాకు మనశ్శాంతి లేదు, మాకు సంతోషం లేదు, వీళ్ళ వల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కాబట్టి మా కొరకు రక్షకుడు పుడతాడు, మా కొరకు మెస్సయ్య పుడతాడు, ఈ రోమా చక్రవర్తుల యొక్క అధికారం పాలనలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడు, శాంతి సమాధానమైనటువంటి పరిపాలన మాకు అందిస్తాడు, ఆయన వస్తే మాకు సంతోషం, ఆయన వస్తే మాకు ఆనందం, ఆయన వస్తే మాకు ఎంతో మేలు జరుగుతుందని ఇశ్రాయేలీయులందరూ కూడా రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు, మెస్సయ్య కొరకు కనిపెడుతూ ఉన్నారంట. మెస్సయ్య పుట్టి ఆయన మాకందరికీ ఆదరణ కలుగు చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారంట. వారితో పాటు ఈయన కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఈయన? మెస్సయ్య అనగా అభిషిక్తుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు, రాజుగా పుట్టబోతున్న యేసుక్రీస్తు కొరకు ఈయన కూడా ఎదురు చూస్తున్నాడని మనం ఆలోచించేయాలి. మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాం చెప్పండి? దేనికోసం ఎదురు చూస్తాం? ముందుగా రేపు ఇప్పుడు నవంబర్ 25 నుంచి మరలా డిసెంబర్ 25వ తారీఖు దాకా ఎదురు చూస్తాం. దేనికోసం ఎదురు చూస్తాం? యేసుక్రీస్తు పుట్టాడని, ఆ పుట్టినరోజు పర్వదినాన్ని పండుగగా ఆచరించడానికి 25వ తారీఖు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇక ఆ తర్వాత క్రిస్మస్ పండుగ అయిపోగానే మరలా 31st నైట్ కోసం ఎదురు చూస్తాం. 31st నైట్ అందరమే జాయిన్ అయిపోయి వాచ్ నైట్ సర్వీసింగ్ చేస్తాం కదా. అంటే నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తాం మనం. కానీ మనం ఎదురు చూడాల్సింది ఇప్పుడు ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన వచ్చాడు, మనందరి కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. రెండవ రాకడలో రాబోతున్నాడు ఆయన. రెండవ రాకడ కోసం మనం ఎదురు చూడాలి. యేసుక్రీస్తు పుట్టిన దినం గురించి ప్రపంచంలో చాలా వరకు తెలుసు ఆయన గురించి, కానీ యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి తెలియాలి, రెండవ రాకడ గురించి ప్రకటన చేయాలి ఈరోజు మనం. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి ఈ సిమియోను అనే ఈ వ్యక్తి ప్రియులారా ఇశ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెడుతున్నారు, మెస్సయ్య కోసం, రక్షకుడు కోసం. ఆ కనిపెడుతున్నటువంటి వారిలో ఈయన కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత చదువుదాం, చూడండి అమ్మా, కంటిన్యూషన్గా త్వరగా. చూడండి, అతను ఆత్మావశుడై ఆత్మచేత నడిపించబడి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోనికి వచ్చాడంట. ఆత్మ నడిపించిందంట ఆయన్ని. ఆల్రెడీ దేవాలయంలో ఎవరున్నారు ఇతనికంటే ముందుగా చెప్పండి? ఆల్రెడీ దేవాలయంలో మరియమ్మ తల్లి, యోసేపు, బాలుడైనటువంటి పసిబాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ముగ్గురు దేవాలయంలోనే ఉన్నారు. దేవాలయంలో ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఇతని గురించినటువంటి ప్రవచనం ఏముంది? అతడు యేసుక్రీస్తును చూచేంత వరకు అతను మరణము కాడనే ప్రవచనం ఒకటి ఉంది కదా. మరి ఆ ప్రవచనం నెరవేరాలి కదా. కాబట్టి ఎప్పుడైతే ఈ మరియమ్మ, యోసేపు, యేసుక్రీస్తు ఆ యెరూషలేము దేవాలయంలోనికి వచ్చి
ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలన్నీ జరిగించి పాటించి ఆచరించి వారు దేవాలయంలో ఉండగానే వెంటనే ఈయన పరిశుద్ధాత్మ చేత ఎక్కడికి నడిపించబడ్డాడు? దేవాలయంలోనికి నడిపించబడ్డాడు. తర్వాత ఏం జరిగింది? చదువమ్మా, చదువు. చూడండి ప్రియులారా, నేను చదువుతున్నాను 26వ వచనం. అతడు అనగా సిమియోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మావశుడై అతడు దేవాలయములోనికి వచ్చాడు. ఆత్మావశుడై దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత కదా. చూడండి, మోషే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పద్ధతి చొప్పున ఆయనకు జరిగించడానికి వాళ్ళు దేవాలయంలోకి వచ్చారు కదా, వచ్చి అన్నీ జరిగించారు కదా. జరిగించినప్పుడు ఈయన సిమియోను పరిశుద్ధాత్మ చేత వెంటనే దేవాలయంలోనికి వెళ్ళిపోయి ఆ బాలుడైన యేసుక్రీస్తుని ఏం చేశారంట? తన చేతుల మీద ఎత్తుకున్నాడంట. ఇక్కడ మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు పుట్టినప్పుడు మొట్టమొదట గొల్లలకు కదా తెలియపరచబడింది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మీకు ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండ పెట్టుట మీరు చూచెదరు, ఇది మీకు సూచన అని చెప్పింది. అప్పుడు గొల్లలు వచ్చారు కదా, యేసు ప్రభుని ఏమన్నా చేతుల మీద ఎత్తుకున్నారా? వాళ్ళ చేతులు ఏమన్నా తాకినాయా? చెప్పాలి, తాకినాయా? తాకలేదు కదా. ఆ తర్వాత తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చారు. వాళ్ళు ఏమన్నా యేసుక్రీస్తుని చేతుల మీద ఎత్తుకొని చేతులతో ఏమన్నా తాకారా? ఆయన ఎదురు సాగిలపడి బంగారం, సామారి, బోనం, కానుకలుగా ఆయనకు అర్పించారు, అంతే. ఆయన తాకినట్లుగా మనం చూడం కదా. సరే, మరియమ్మను పక్కన పెడదాం, మరియమ్మ తాకాలి, యోసేపును పక్కన పెడదాం, ఓకేనా. కానీ బయట వ్యక్తులు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు అని తన స్వహస్తాలతో తాకినట్లుగా కానీ ఎత్తుకున్నట్లుగా కానీ మనం చూస్తామా అంటే ప్రియులారా, మనం చూడం. కానీ ఈయన ఎంతటి అదృష్టవంతుడు అంతే ప్రియులారా, నిజంగా చాలా అదృష్టవంతుడు. ఎందుకు అదృష్టవంతుడు అని చెప్తున్నానంటే, లోక రక్షకుడిగా పుట్టినటువంటి బాలుడైనటువంటి యేసుక్రీస్తుని తన స్వహస్తాల మీద ఎత్తుకొని తాకాడు అని అంటే నిజంగా ఎంత అదృష్టవంతుడు కదండి. అదృష్టమా కాదా చెప్పండి. మీరు హుషారుగా ఉంటే నేను హుషారుగా ఉంటా. మీరు అందరూ ఇలా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. రాత్రి అంతా నిద్ర కాసి డ్యూటీ చేసి నేను మీకోసం చలిలో కూడా వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. మీరు నిద్రపోయి లేచి వచ్చాను అంతే, నాకు తెలిసి. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? పాట పాడేటప్పుడు సంతోషంగా పాడండి, యాక్టివ్గా ఉండండి, మాకు కూడా హుషారుగా ఉంటుంది. మీరు అలా ఉన్నారనుకోండి, మాకు అసలు వాకింగ్ కూడా నడవదు అనమాట. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తుని ప్రియులారా తను తాకినట్లుగా మనం చూస్తాం. మనం కూడా తాగుతున్నాం. ఎప్పుడు తాగుతున్నాం చెప్పండి? యేసుక్రీస్తు దేహాన్ని ఎప్పుడు తాగుతున్నాం? యేసుక్రీస్తుని తాకి ఇతను సంతోషించాడంట, దేవుని స్తుతించాడంట. మనము కూడా తాగుతున్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని. ఎప్పుడే అంటే ప్రతి పునరుద్ధాన ఆదివారం అందు ప్రభు బల్లారాధన కార్యక్రమంలో మనం కూడా యేసుక్రీస్తు శరీరాన్ని ఏం చేస్తున్నాం? మనం కూడా తాగుతున్నాం అన్నమాట. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, సిమియోను గురించి చెప్పబడినటువంటి మాట ప్రకారంగా ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు, బాలుడైనటువంటి యేసుక్రీస్తుని తన చేతుల మీద ఎత్తుకున్నాడు, చక్కగా దేవుణ్ణి స్తుతించినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఏముందమ్మా? నాథ అంటే యజమానుడా అని అర్థం అన్నమాట. నాథ లేత యజమానుడు అనుకోండి. యజమానుడా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటున్నాడు. చూడండి, ఏమండి, వయసులో ఈయన చాలా పెద్దవాడు, వృద్ధుడు అనమాట. ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈయన ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు కోసం, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి వాడు అనమాట. ఇతడు అంటున్నాడు యేసుక్రీస్తుని, దేవుణ్ణి, నాథ అంటే యజమానుడా, నా యజమానుడు నువ్వు అంటున్నాడు. నేనెవరినయ్యా అంటే నేను దాసుణ్ణి అంటున్నాడు. ఎవరంట? నాథ, ఇప్పుడు నీ దాసుణ్ణి సమాధానముతో పోనిచ్చుచున్నావు అన్నాడంటే దేవుణ్ణేమో యజమానుడు అంటున్నాడు, ఇతడేమో తనను తాను తగ్గించుకొని నేను దాసుణ్ణి అంటున్నాడు. ప్రియులారా, మనం ఎవరమే? క్రీస్తు దాసు, యేసు దాసు అంటాను కదా. మనం కూడా ఆయన దాసులమే. మనమందరం కూడా దేవునికి దాసులమే. నాథ, ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. తర్వాత అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు
వెలుగుగా పుట్టాడంటే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నాడు అక్కడ, అన్యజనులకు తండ్రి, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు ఒక వెలుగుగా పుట్టాడయ్యా అన్నట్టుగా. నీ ప్రజలని ఇశ్రాయేలు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ నిరీక్షణ నేను కన్నులారా చూచి తిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని అసలు ఆశ్చర్యపోయారంట. అసలు ఇదేంటి, మేము ఏదో బిడ్డ పుట్టాడు కదా అని చెప్పేసి ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా జరిగించడానికి పాటించడానికి దేవాలయంలోనికి వస్తే ఈయన రావడం ఏంటి, చేతుల మీదకి తీసుకోవడం ఏంటి, ఇలా పాట పాడటం ఏంది, నాదా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానముగా పోనిచుచున్నావు, అన్ని జనులు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా నేను చూచి తిని అంటున్నాడని చెప్పేసి ఈ సిమియోను మాట్లాడిన మాటలు వినగానే మరియమ్మ తల్లి యోసేపు గారి యొక్క ఏమైపోయింది, ఆశ్చర్యపోయారంట. తర్వాత వెంటనే ఒక మాట అన్నాడు, చూడండి, వెంటనే ఒక మాట అన్నాడు, ముగించుకుందాం చూడండి. సిమియోను వారిని దీవించాడంట. ప్రియులారా, సిమియోను ఏం చేశాడు, వారి ఇరువును కూడా, సిమియోను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. అమ్మా మరియా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాడు. సంతోషంగా దీవించాడు వాళ్ళని. దీవించిన తర్వాత ఏం చెబుతున్నాడు అంటే, మరియా, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుంది. అంటే అర్థం ఏంటంటే, నీ కళ్ళ ముందే నీ కుమారుడైన యేసుక్రీస్తు చిత్రహింసలు పెట్టబడి సిలువలో తన ప్రాణాన్ని పెట్టేస్తాడు అని చెప్పాడు అనమాట. ఇదే సిమియోను. ఈరోజు మన అంశం ఏంటిది, ఏం చెప్పాను మీకు, మరియ హృదయమును బ్రద్దలు చేసిన సిమియోను వీడ్కోలు సందేశం అనమాట ఇది. ఇక ఆ మాటలు చెప్పిన తర్వాత ఇక సిమియోను ఏమైపోయాడంటే ఆయన చనిపోయాడు. అంటే ప్రవచనం ఉంది కదా, యేసుక్రీస్తును చూసినంత వరకు ఆయన మరణించడనే ప్రవచనం నెరవేరింది. అమ్మ టీ రెడీ చేయండి అమ్మ. మరణించడని ప్రవచనం ప్రకారంగా ఆయన కన్నులారా చూశాడు, చేతులతో ఎత్తుకున్నాడు, చనిపోయాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం సిమియోను గారి యొక్క దైనందిన జీవితంలో నుంచి కొన్ని పాయింట్స్ మనం నేర్చుకోవాలి. అదేంటంటే, ఒకటి, సిమియోను నీతిమంతుడుగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలంటే నీతిమంతులుగా ఉండాలి. సిమియోను భక్తిపరుడుగా ఉన్నాడు, మనం కూడా భక్తిపరులుగా ఉండాలి. చివరి మాటలు టీ రెడీ చేయమని చెప్పాను కదా, ఎవరైనా త్వరగా. సిమియోను నీతిమంతుడుగా ఉన్నాడు, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. నెంబర్ 1 పాయింట్. రెండోది ఏంటి, సిమియోను భక్తిపరుడుగా ఉన్నాడు, మనం కూడా ఎలా ఉండాలమ్మా, భక్తిపరులుగా ఉండాలి. ఇక మూడవది, ఆయనలో నిరీక్షణ ఉంది, కనిపెడుతున్నాడు మెస్సయ్య కోసం. మనం కూడా యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. దేవుణ్ణి స్తుతించిన వాడుగా ఉన్నాడు, మనం కూడా ఏం చేయాలి, దేవుణ్ణి నిత్యము స్తుతించేవారిగా ఉండాలి. ఇక నాలుగవది, దాసుడుగా తనను తాను తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర. మనం కూడా దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా తగ్గించుకునేవారిగా ఉండాలి. ఇక తర్వాత ఎదుటి వారిని దీవించాడు ఆయన. యోసేపు మరియమ్మల్ని ఏం చేశాడు, ఆయన దీవించాడు, శపించలేదు. కాబట్టి మనం కూడా ఎదుటి వారిని దీవించే వారంగానే ఉండాలి, కానీ వారిని శపించే వారంగా ఉండకూడదు. కాబట్టి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఇతనిలో. ఈయనలో మనం నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనమందరం కూడా ఈ సిమియోనులో ఉన్నటువంటి లక్షణాలన్నీ కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా ఈ చిన్న కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. ఈరోజు టీ తీసుకొచ్చింది ఎవరమ్మా? పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి ఉదయకాల సమయంలో మీ పిల్లలంగా మీ పాద సన్నిధిలోకి చేరుకొని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన దినమును జ్ఞాపకం చేసుకొని ఎన్నో విలువైన సంగతులు అయ్యా మేము తెలుసుకోవడానికి మా ఎడల మీరు చూపిన మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఏదో ఫార్మాలిటీగానో, ఏదో ఆచారబద్ధంగానో, లేదా మనుషుల పారంపరమైనటువంటి సిద్ధాంతాల ప్రకారముగానో కాదు, కానీ ఆయన అయా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేటటువంటి ఆరాధికులుగా ప్రభువా మేమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టిన దినాన్ని జరిగించుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీరు నడిపిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. నామకార్థమైన అయా భక్తి జీవితాల నుంచి విడిపించి నిజమైనటువంటి భక్తి జీవితంలోనికి మీ బిడ్డలందరూ నడిపించమని, తమ ప్రార్థన, విశ్వాస, భక్తి విషయంలోని బిడ్డలు బలవంతులుగా ఉండడానికి సహాయం దయచేయమని, ఈ దినమంతయు కూడా నీ ధన ఆశీర్వాదాలతో నింపమని, ఈరోజు సంఘాన్ని ప్రేమించి తీసుకొచ్చినటువంటి నీ బిడ్డల కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. పేరయ్య గారిని బట్టి, రాణి గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి కార్యక్రమంలో పాలు పంపులు పొందుకుంటూ తమ సహాయ సహకారాలు, తమ కష్టాన్ని, తమ శ్రమను నేను వెచ్చిస్తున్న ప్రతి నీ కుమారుని కుమార్తెను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.